హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టీఎస్ టెట్ 2023 లోపల జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ నందు పేపర్ 1కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్లయితే, మ్యాక్సిమం డే టైమ్ టెంపరేచర్ ఆఫ్ ఏ సిటీ ఇన్ ఏ వీక్ ఆర్ రికార్డెడ్ యాజ్ 25 degrees, 28 degrees, 27, 31, 29, 28 and 28. దెన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద వీక్ ఇన్ ద సిటీ. ఒక సిటీ లోపల వారం రోజుల్లో వచ్చినటువంటి ఉష్ణోగ్రతలు ఇవ్వడం జరిగింది. ఆ ఉష్ణోగ్రతల యొక్క యావరేజ్, ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే యావరేజ్ తెలుసుకోవాలి. మరి యావరేజ్ అంటే ఏం నేర్చుకున్నాం మనము అంటే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇచ్చినటువంటి డేటా లోపల ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఇచ్చిండో ఆ అబ్జర్వేషన్స్ని మొత్తాన్ని యాడ్ చేసి ఆ నెంబర్తో డివైడ్ చేసి మనకు కావాల్సినటువంటి వాల్యూ వస్తుంది. సో దీన్ని మనం యావరేజ్ని ఎక్స్ బార్తో చూస్తాం, సిగ్మా ఎక్స్ బై ఎన్ అని రాస్తాం. ఇక్కడ సిగ్మా ఎక్స్ అంటే మనకి 7 days యొక్క టెంపరేచర్ని యాడ్ చేయాలి. 25 + 28 53 అవుతుంది. అలాగే 27 + 31 ఇది కూడా 58 అవుతుంది. 29, 28 57 అవుతుంది. 28 సమ్ చేయాలి. ఫస్ట్ 11, 18, 26, 4, 9, 14, 19 196/7 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7 డివైడ్ చేసి 7 2 జా 5 7 8 జా సో 28. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మన యావరేజ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ టెంపరేచర్ ఇచ్చిండో 7 days యొక్క టెంపరేచర్స్ని యాడ్ చేసి 7తో డివైడ్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వి యాడ్ 5 టు ట్వైస్ ఆఫ్ ఏ నెంబర్ వి గెట్ 51, దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపినట్టయితే 51 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఫార్ములా మెథడ్లో అయితేనేమో మనకు తెలియనటువంటి నెంబర్ని ఎక్స్ అనుకుంటాం. ట్వైస్ ఆఫ్ ఏ నెంబర్ అంటే నెంబర్కి ట్వైస్ చేయాలి. అండ్ వి యాడ్ 5 టు గెట్ 51. సో ఈ విధంగా రాసుకుంటాం. 2x = 51 లీనియర్ ఈక్వేషన్ వచ్చింది, రేఖీయ సమీకరణం. సాధించాలి అంటే స్థిరాంకాన్ని కాన్స్టెంట్ రైట్ సైడ్కి వచ్చేస్తుంది, -5 అవుతుంది. 51లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 46 అవుతుంది. 2x x = 46/2 2తో డివైడ్ చేస్తే 23. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ట్రయల్ ఎర్రర్ మెథడ్. అంటే ఉన్నటువంటి ఆప్షన్స్ నుంచి మనము చూజ్ చేసుకుంటాం. చూడండి ఒకసారి ఏ విధంగా చేయొచ్చో. ముందుగా 46 ఉంది ఆప్షన్ 1లో. 46ని డబల్ చేసి 92 అవుతుంది. 92లోకి వెళ్ళి 5 మైనస్ చేస్తే 86 అవుతుంది. ఇది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ 28కి డబల్ చేస్తే 56. 56కి 5 యాడ్ చేస్తే 61. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 23కి డబల్ చేస్తే 46. 46కి 5 యాడ్ చేస్తే 51. మనకు కావాల్సింది కూడా 51 వచ్చింది కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనము ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా కూడా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద నెంబర్ విత్ విచ్ 3⁻⁻5 షుడ్ బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రొడక్ట్ బికమ్ 729. సో 3⁻5 ఉంది. 3⁻5కి ఇక్కడ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే 729 వస్తుంది. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 729 వస్తుందని అడిగిండు. సో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 3⁻5 ఇంటూ ఎక్స్ = 729. 729 వాల్యూ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చినట్టయితే 3⁻6 అవుతుంది. బికాస్ 9 × 9 × 9 9 మీన్స్ 3 × 3 3 × 3 3 × 3 3⁻6. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. 3⁻5 ఉంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. అంటే 3⁻6/3⁻5. సో 3⁻6 -5 అనేది న్యూమరేటర్కి వస్తే 3⁻6 + 5. ఎందుకంటే బేసెస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ 3⁻11. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. 94th క్వశ్చన్, 0.56. ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చిండు, అంతమయ్యే దశాంశం ఇచ్చిండు. దీన్ని భిన్న రూపంలోకి మార్చాలి. సో 0.56 అంటే డెసిమల్ పార్ట్లో 2 digits ఉన్నాయి కాబట్టి రిమూవ్ ద పాయింట్, రైట్ ద న్యూమరేటర్ డివైడెడ్ బై 100. 56/100 అవుతుంది. మరి 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 14 జా 4 25 జా 14/25. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ ఏ ప్రపోర్షన్ 2:x = 6:x, దెన్ ద వాల్యూ ఆఫ్ x. ఒక అనుపాతం లోపల 2:x = 6:x అని ఇచ్చిండు. మరి ఇక్కడ మనం నేర్చుకున్నాం అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధం. సో 2 × x = 8 × 6. 2 టేబుల్లో డివైడ్ చేస్తారు, బోత్ సైడ్స్ 2 4 జా. సో x = 4 6 జా 24. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ వర్టీసెస్ ఇన్ ఏ కెలిడాస్కోప్ ఈజ్. కెలిడాస్కోప్లో ఉండేటువంటి అంచుల సంఖ్య. మనకి కెలిడాస్కోప్ అనేది ఏ షేప్లో ఉంటుందని తెలుసుకున్నట్టయితే దానికి అంచుల సంఖ్య అనేది తెలుస్తుంది. మరి కెలిడాస్కోప్ చూసినట్టయితే మనకి ఏ షేప్లో ఉంటుంది? మనకి అంటే ట్రయాంగులర్ ప్రిజం షేప్లో ఉంటుంది. ట్రయాంగులర్ ప్రిజం ఈ విధంగా ఉంటుంది. మరొకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అంచులు ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ 3, ఇక్కడ 3, మధ్యలో 3 9. సో వర్టీసియస్
వర్టిసెస్ 6. ఇక్కడ తెలుగులో తప్పించిండు, అంచుల సంఖ్య కాదు శీర్షముల సంఖ్య. కేల్ డాష్ వైపు యొక్క శీర్షముల సంఖ్య 6, అంచుల సంఖ్య అయితేనేమో 9, తలాల సంఖ్య అయితేనేమో 5. సో ఫేసెస్ ఏమో 5, ఎడ్జెస్ ఏమో 9, వర్టిసెస్ ఏమో 6 గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్? ప్రధాన సంఖ్య కానిది. సో ప్రధాన సంఖ్య కానిది అంటే సంయుక్త సంఖ్య. సో ఈ కింది వాటిలో సంయుక్త సంఖ్య ఏది? కాంపోజిట్ నెంబర్. సో 39, 13 3 39. సో 31, 37, 43. దీస్ 3 ఆర్ ద ప్రైమ్ నెంబర్, దిస్ వన్ ఇస్ ద కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. అబ్జర్వ్ ద క్వశ్చన్. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 16 అండ్ దేర్ ఏ ప్రొడక్ట్ ఈజ్ 3888. దేర్ హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల యొక్క కాసాగు 16, లబ్ధము 3888 అయితే గాసాబు ఎంత అని అడిగిండు. రెండు సంఖ్యలు ఏ కామా బీలు అయితే వాటి కాసాగు ఎల్సిఎం ఎల్, జీసీడీ జీ అయితే వాటి మధ్య సంబంధం ఏంటంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది కాసాగు గాసాబాల లబ్ధానికి సమానం అవుతుంది. ఇది కండిషన్. ఈ కండిషన్ ప్రకారము వాటి యొక్క లబ్ధం ఇచ్చిండు 3888, కాసాగు 16 ఇచ్చిండు. ఇప్పుడు జీసీడీ తెలుసుకోవాలి. 16 గుణిస్తుంది, ఇటువైపు వస్తే అవుతుంది భాగిస్తుంది. సో 3888/16 భాగాహారం చేస్తే 16 2 32, 6, 16 4 64, 4, 16 48. సో 243 వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఇటు వరకు ఓకే. కానీ మిస్టేక్ ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది మిస్టేక్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే రెండు సంఖ్యల యొక్క కాసాగు అనేది ఆ రెండు సంఖ్యల కంటే పెద్దగా ఉంటుంది, గాసాబా కంటే కూడా పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడ గాసాబానేమో 243 వచ్చింది, కాసాగు ఏమో 16 ఇచ్చిండు, అది ఒక రాంగ్. నెక్స్ట్ ఇది మరి ఇంకా ఏంది అంటే మరి కాసాగుకు గాసాబా అనేది కారణాంకం కూడా కావాలి. కాబట్టి 16 లేదా అంతకంటే చిన్నగానే గాసాబా ఉంటుంది, కానీ ఇక్కడ 243 ఉంది, అది కూడా రాంగ్. ఇక్కడ జస్ట్ వాళ్ళు ఏం చేసిండ్రు క్వశ్చన్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే ప్రాబ్లం నెంబర్స్ తీసుకోకుండా జస్ట్ ఈ రిలేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండ్రు. 243 అనేది ఆన్సర్ కరెక్ట్. 29th క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 4.4, 3.6 అండ్ 7.9. సేమ్ యావరేజ్ అనేది ఫస్ట్లో క్వశ్చన్ ఇచ్చిండు, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు. మరి ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే మనకి 3 డెసిమల్ నెంబర్స్ ఇచ్చిండు, వాటి యొక్క ఎల్సిఎం అడిగిండు, వాటి యొక్క యావరేజ్ అడిగిండు. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తే 15, 19, 8, 11, 15. సో 15.9/3. 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 3 5s 0.3 3s 5.3. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇఫ్ ఇట్స్ సైడ్ ఈజ్ డబుల్డ్. ఒక చతురస్రం యొక్క భుజం పొడవును 2 రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం. సో చతురస్రం యొక్క భుజం పొడవు ఫస్ట్ 1 యూనిట్ అనుకుందాం, డబల్ చేసినప్పుడు 2 యూనిట్లు అవుతుంది. వైశాల్యం 1, ఒక్కసారి మొదటిసారి ఏ స్క్వేర్ ఉన్నప్పుడు 1 స్క్వేర్ యూనిట్ అవుతుంది. 2 యూనిట్లు డబల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్ అవుతుంది. సో ఎన్ని రెట్లు పెరిగింది? 4 టైమ్స్ పెరిగింది, 400% పెరుగుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 600, దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్యలో 40% అనేది 600కు సమానం అయితే ఆ సంఖ్య ఎంత? సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 40% ఆఫ్ ఎక్స్, సో 40/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600 అవుతుంది. ఆ నెంబర్లో 40% చేసి 600కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ ఎంత అని అడిగిండు. సో 0 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ 10 డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వస్తే మల్టిప్లై, 4 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్. 4 టేబుల్లో క్యాన్సల్ చేస్తే 4 150 జా 150 10 జా 1500. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ వాట్ రేట్ పర్ యానం విల్ ప్రిన్సిపల్ ట్రిబుల్స్ ఇన్ 20 ఇయర్స్. ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాల్లో 3 అవుతుంది. మనకి ఇక్కడ 3 టైమ్స్ ప్రిన్సిపల్ అనేది పి అనుకున్నట్టయితే ఎన్ని టైమ్స్ పెరగాలి? 3 టైమ్స్ కావాలి. ఇది యాన్యువల్ పర్ యానం విల్ ప్రిన్సిపల్ ట్రిబుల్స్ ఇన్ 20 ఇయర్స్. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది మనకి ఏం కావాలంటే 3 టైమ్స్ కావాలి. 3 టైమ్స్ కావాలి అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. మొత్తం ఏమో 3 టైమ్స్ కావాలంటే ఇంట్రెస్ట్ అనేది 2 టైమ్స్ కావాలి. 2 టైమ్స్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఏ ఇంట్రెస్ట్ అని చెప్పకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ పి అంటే పి, టైం అంటే 20 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి బై 100. 21 జా 25 జా క్యాన్సల్, 10 10 క్యాన్సల్, 5 డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కోసం మల్టిప్లై. R ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ రేట్ R ఈజ్ ఈక్వల్ టు 5 2 జా 10. సో 10% అయితే మనకి 20 ఇయర్స్ లోపల ఎంత అవుతుంది అంటే మనకి డబల్ అవుతుంది. ఆ డబల్కి ఇంట్రెస్ట్ అవుతుంది, మళ్ళీ ప్రిన్సిపల్తో కలిపి మొత్తం 3 టైమ్స్ అవుతుంది. ఏ ట్రయాంగిల్ విత్ నో లైన్ సిమెట్రీ. లైన్ సిమెట్రీ అనేది అంటే మనకి సౌష్ఠవాక్షం లేనటువంటిది ఏది అని అడిగిండు. ఫస్ట్ ఏమో ఐసోస్కేల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోస్కేల్ ట్రయాంగిల్కైనా ఐసోస్కేల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కైనా మనకి ఒకటి ఉంటుంది ఇక్కడ లైన్ ఆఫ్ సిమెట్రీ. ఏది అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకున్నట్టయితే దీని శీర్ష కోణము అంటాం. దీంట్లో కోణ సమద్వీకరణ రేఖ అనేది మనకేమవుతుందంటే లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉంటుంది ఒకటి, అలాగే ఐసోస్కేల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఒకటి ఉంటుంది.
ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి ఏమో 3 ఉంటాయి. మరి లేనటువంటిది ఏంటంటే స్కెలెన్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజానికి ఉండవు. సో 0. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. One angle of triangle ABC is 50 degrees and other two angles are equal. Then the measure of each angle. ఇప్పుడు సమ్ ఆఫ్ 3 angles ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇందులో ఒక యాంగిల్ 50 ఇచ్చిండు. 50 మైనస్ చేస్తే 130 అవుతుంది. ఈ 130 అనేది 2 ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 2 టైమ్స్ డివైడ్ చేస్తే 65 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.